వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురుమూర్తిని ఆయన ఇంటికి తీసుకువెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే భార్యను చంపి ముక్కలు చేసి పొడిని చెరువులో పడేయడం వరకు ఇదంతా గురుమూర్తి ఒక్కడే చేయలేరు. ఈ కేసులో ఖచ్చితంగా అతని తల్లి, చెల్లి, సోదరుడి పాత్ర ఉందని పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన అనేక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుందాం. నమస్తే రజనీ గారు. నమస్తే. చూశారు కదా, ఎక్కడ ఏ హత్య జరిగిందన్నా, ఎక్కడ ఆడవాళ్ల మీద వేధింపులు జరిగాయన్నా ఖచ్చితంగా భర్తతో పాటు అత్తింటి వాళ్ల పాత్ర బయటపడుతోంది. ఈ మేర్పేట్ వెంకట మాధవి కేసులో కూడా అదే జరిగింది. అత్తగారు, తర్వాత ఆడపడుచు, సోదరుడు వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా ఇందులో పోలీసులు గుర్తించారు. మీరేమంటారు ఈ కేసు విషయంలో? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇంత ఘోరంగా ఇటువంటి పెద్ద కేసు జరిగిందంటే ఖచ్చితంగా అందరి హస్తం ఉంటుంది. ఫస్ట్లో అతను నేనొక్కడనే చేశాను అని చెప్పి నమ్మించాడు, ఏదో పట్టుబడ్డాడు, కానీ నన్ను ఏం చేయలేరని కూడా అన్నాడు. కానీ మెల్లమెల్లగా అన్నీ అంటే అతను అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు కదా బయటకు వచ్చింది వాళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. అప్పుడు అతను ఒక్క పేరే ఉన్నప్పుడు, రెండోది ఏంటంటే సాక్ష్యాలు మాయం చేశాడు కాబట్టి నన్ను మీరు ఏం చేయలేరు, వాళ్ళెవరి బయటకు రావు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు ఇలాంటివి నేరాలు ఘోరాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి అనేది అతను తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎంత అమానుషంగా అమ్మాయిని చంపారు, వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు అందరూ వెళ్ళి జైల్లో కూర్చుంటారు. కొత్తగా పరిణామం ఏంటంటే మొత్తం అందరినీ బయటకు తీసుకొచ్చారు, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఎలా తప్పించుకుంటాడు? నన్ను ఏమి చేయలేరు అని అంటున్నాడు. సాక్ష్యాలు లేవు కాబట్టి నన్ను మీరేం చేయలేరు, ఏమైనా చేసుకోండి అని అంటున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు అలాంటి నేరానికి పాల్పడడం ఎంత అసలు మామూలుగా మాటల్లో చెప్పలేం. ఇది తప్పు, ఇది నేరము, ఇది ఘోరము అనే మాటలు సరిపోవు. చేసింది అతి భయంకరమైనటువంటి కుట్రతో కూడినటువంటి దారుణమైన మారణకాండ. అది ఒక మనిషిని, ఒకవేళ ఇదంతా నిజమైతే నలుగురు మనుషులు కలిసి ఒక మనిషిని హింసాత్మకంగా క్రూరాతి క్రూరంగా ఇంత దారుణంగా చంపడానికి, అసలు ఒక అమ్మ కన్న బిడ్డని చంపడానికి అసలు వీళ్ళెవరు? డే 1 నుంచి ఇదే క్వశ్చన్ వేస్తున్నా. అసలు మీరు తెచ్చుకున్నది మీ జీవితానికి ఒక తోడు, నీడ, ఆలంబన, మీ వంశ వృద్ధి కోసం మీ జీవితానికి ఒక సహచరి కావాలి అని తెచ్చుకున్నప్పుడు అటువంటి అమ్మాయికి ఇంకా చెప్పాలంటే హక్కులు తనకు ఉండాలి. మీరు తెచ్చుకున్నారు కాబట్టి. అలా తెచ్చుకున్న అమ్మాయిని ఇలా చంపే అంత పెద్ద హక్కులు ఎవరిస్తారండి వీళ్ళకి? ఏ తల్లిదండ్రులు ఇస్తారు? ఏ సమాజం ఇస్తుంది? ఏ చట్టం ఇస్తుంది? ఎవరన్నా ఇచ్చారా? ఎప్పుడన్నా ఏ తరంలోనన్నా ఇచ్చారా? నీ జీవితానికి ఒక తోడు బాబు అని పెళ్లి చేసి మంచిగా చూసుకోని ఇచ్చి పంపిస్తే ఇలా నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఈ తప్పులు మనుషులందరూ చేస్తారు. పైగా ఇంత దుర్మార్గుడికి తల్లి, చెల్లి, ఆడవాళ్ళు చూడండి, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. చూసారా? ఇవి ఇంకా బయటకు వస్తాయండి. ఈ విషయాలు వచ్చినప్పుడు మనము కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సరిగ్గా తెలియని సాక్ష్యాలతో మనం కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాం. ఎందుకంటే అది సరైన సాక్ష్యాలు బయటకు వస్తే మనం పర్ఫెక్ట్గా మాట్లాడుతాం. ఇప్పుడు మీరన్న పాయింట్ మీద మాట్లాడాల్సి వస్తే కనుక, నిజంగా ఆడజన్మ ఎత్తి వాళ్ళు కూడా ఒక అయ్యని పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళే కదా. వచ్చినప్పుడు ఇంకొక ఆడపిల్లని ఇలా ఎందుకు చేయాలి? వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఎటువంటి తప్పు చేసి ఉండనప్పుడు చేసి ఉంటే ఈ అమ్మాయి కూడా చేసిందని సరిపెట్టుకోవాలి. ఒకవేళ చిన్న తప్పులు ఉంటే ఆవేశంతోనో ఆమెను గోడ కొట్టి చంపేశాడే అనుకోండి, ఆ తర్వాత తల్లి అదేదో యాదృచ్ఛికం అనుకుంటాం. చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నువ్వు చేసింది తప్పు పదా అని చెప్పి సమాజం ముందు పెట్టాలి, పోలీసులకు అప్పగించాలి. అంతేగాని ఇలా ముక్కలు చేయడానికి సహకరిస్తారా? అసలు మనుషులేనండి వాళ్ళు. అసలు మానవత్వం కానీ, జాలి, దయ, కరుణ, చిన్న మాటలండి ఇవన్నీ. అసలు వాళ్ళకి మనుషులు కారాళ్ళు. ఇక మృగాలు కూడా కావాల్సినంత తినిపోతాయిదని ఇలా చేయవు. ఇంత దారుణంగా ఏ జీవి చేయదు. అసలు వీళ్ళు ఏ జాతి కిందకు వస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? ఒక తల్లి కన్న బిడ్డని ఇంకో ఇంటి నుంచి తెచ్చుకున్న అమ్మాయిని అసలు మీరు ఏం చేయటానికి అసలు హక్కు లేదు. మీరు అమ్మాయితో జీవితం గడపడం కోసం పెళ్లి చేశారు అంతే. మీకు భార్య కావాలి, ఆ అమ్మాయికి ఒక తోడు కావాలి, మీకు ఒక నీడ కావాలి, కాబట్టి ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకుంటారు. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చేస్తాయండి ఇంతంత హక్కులు?
మీకు ఎట్టి పరిస్థితుల్లో హక్కు ఉండదు. భార్యని భార్యగా చూడండి. చూడలేకపోతే కష్టాలు నష్టాలు ఏమన్నా భరించలేని విషయాలు ఏమన్నా ఉంటే మెల్లగా చెప్పుకొని తప్పుకోండి ఎవరి జీవితానికి వాళ్ళకి. అంతేగాని ఇలా చంపాల్సినంత అలా అయితే అతనైతే తప్పు చేస్తుంటే అమ్మాయి కూడా చంపేయచ్చుగా. ఇప్పుడు అలా తీసుకుంటేనే కదా అలాంటి మర్డర్లు కూడా కొన్ని జరుగుతున్నాయి. పూర్వకాలంలో రాక్షసులు ఉన్నారు అని మనం విన్నాము, అంతేగాని ఇప్పుడు ఇదే రాక్షసులు మన మధ్య ఉంటున్నారు. అయితే మీర్పేట్ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది మీడియా ప్రతినిధులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని మాట్లాడించినప్పుడు వాళ్ళు అతను చాలా మంచివాడే, బట్ ఇలా ఎందుకు చేశాడో అని చెప్పి అందరూ షాక్ అయ్యారు. అంటే సమాజం ముందేమో మంచివాళ్ళలా ప్రొజెక్ట్ అవుతారు, ఇటు చూస్తేనేమో సొంత భార్యని అసలు అతను చంపిన విధానం చూడండి. అసలు అది మనం అసలు మనుషుల్లాంటి వాళ్ళం ఎప్పటికీ మర్చిపోయేది కాదు. అంటే 13 ఏళ్లు కాపురం చేసింది, 2 బిడ్డలు. ఇలా చేస్తారా అని మన మానవ చరిత్రలో ఇలా చేస్తా మనకు తెలియదు, అసలు ఎప్పుడు వినలేదు, అసలు చరిత్రలోకి వెళ్తే కూడా ఎక్కడా లేదు ఇది. మరి అంత దారుణం. ఇప్పుడు బయట వాళ్ళకి మంచివాడు అంటే వాళ్ళకేం తెలుసు అండి ఇంట్లో ఏం జరుగుతుందో. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మధ్యన లోతుపాతులు అనేవి ఉంటాయి. ఇవన్నీ బయట వాళ్ళకి అవసరమా? ఉండవు కదా. మనం కొట్లాడుకున్నా, పస్తులున్నా, దెబ్బలాడుకున్నా, తన్నుకున్నా, ఏం చేసినా మనం ఇంట్లో చేసుకుంటాం. అవన్నీ బయట వాళ్ళకి ఏం తెలుసు? బయటకు వెళ్ళిన తర్వాత బాగున్నారండి, బాగున్నాడు, మీకు ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, అలా అలా ఉంటుంది అక్కడ బయట వాళ్ళతో రిలేషన్ అనేది. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మంచి వాళ్ళే అనుకుంటారు. ఇంట్లో ఉన్న ఈ లోతు ఎవరికి తెలుస్తుంది? అసలు తెలిసే ఛాన్సే ఉండదు. ఎవరో ఒకళ్ళకి బాగా దగ్గరగా ఉండి వాళ్ళ ఇంటి మీద చెవులో కళ్ళ వేస్తే తప్ప ఎవరికి తెలియదండి. ఇప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని సమస్యను తీర్చేంత పరిస్థితులు సమాజంలో లేవు. ఇలా చెవులో కళ్ళలో వేసి విని చూడాల్సిందే తప్ప దొంగచాటుగా ఎవరింటి విషయాలు ఎవరికి తెలియవండి అసలు. అటువంటి పరిస్థితిలో బయట వాళ్ళకి మంచి అయితే ఎవరికి గొప్ప? ఇంట్లో ఇంత ఘోరం జరిగింది, అందుకని వాళ్ళు అనుమానించలేదు ఎవరు. అయితే అసలు ఈ అత్తింటి ఆరళ్ళు టాపిక్ వచ్చింది కాబట్టి మీర్పేట ఇన్సిడెంట్ లో కూడా ఇప్పుడు మనం ఇంకో సంఘటన గురించి కూడా మాట్లాడుకోవాలి రజనీ గారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఈ మధ్య పండగ తర్వాత పాపం ఒక అమ్మాయిని చంపేసి పండక్కి ముందు, సంక్రాంతి పండక్కి ముందు ఒక భార్యని చంపి, అది కూడా ఎవరు? భర్త, అత్త, మామ, ఆడపడుచు, భర్త, వీళ్ళందరూ కలిసి ఒక ఆడ మనిషిని చంపేసి ఇంటి దగ్గరే పూడ్చిపెట్టి ఆ బొంద మీద కట్టెలు పొయ్యి పెట్టి దాని మీద పిండి వంటలు చేసుకుని సంక్రాంతి పండుగ చేసుకున్నారండి. ఏం చేయాలి వీళ్ళని? అక్కడ కూడా 2 పిల్లల తల్లి, ఇంతమంది కలిసి ఒక మహిళని అంతం చేసి పండుగ చేసుకోవడం ఏంటి రజనీ గారు? అసలు పండగ అనే మాట మర్చిపోతాం. ఇంట్లో ఏదన్నా చిన్న బాధ వస్తే లెగబుద్ధి కాదు, స్నానం చేయబుద్ధి కాదు, కనీసం పప్పు అన్నం వండే ఇది కూడా ఉండదు. మనసు అంత భారంగా తయారవుతుంది. ఎవరో చనిపోతేనే మనం అంత బాధపడతాము. కనీసం ఇంట్లో మనకి తలనొప్పి వస్తే కూడా మనం ఆ బాధతో ఏం చేసుకోలేకపోతామే. అలాంటిది మనిషిని చంపి ఆ మనిషి ఇది మీద పొయ్యి పెట్టి వంటలు చేసుకోవడం ఏంటండి? అసలు మనుషులేని అసలు మనసు ఎలా వస్తుంది వాళ్ళకి? అంటే వాళ్ళు చేసినటువంటి దారుణమైన విషయానికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేయడం. తప్పు మీద తప్పు అంటారు చూసారా? తప్పు మీద తప్పు చేయడం అన్నమాట. అంటే ఆ యాష్లో ఈ యాష్ అన్నీ కలిసిపోతాయని. ఎప్పటికైనా సరే ఈ క్లూ టీమ్స్ వస్తే కనుక, క్లూ అంటేనే అది మూలల నుంచి, భూగర్భంలో నుంచి, ఆకాశంలో నుంచి తాళ్ళేసి లాగేదే క్లూ టీము. వాళ్ళకి ఏమి దొరకకుండా ఉంటాయి చెప్పండి? ఏవి దాగుతాయి చెప్పండి వాళ్ళ దగ్గర? తర్వాత స్మెల్లింగ్ డాగ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మళ్ళీ వాళ్ళకైనటువంటి టెక్నిక్స్ ఉంటాయి. మరి ఏ ద్వారానైనా సరే వాళ్ళని బయట పెట్టలేరా? అంతా అవివేకుల, అజ్ఞానుల, అన్ఎడ్యుకేటెడ్సా? ఏం నాకు అర్థం కావట్లేదు అసలు. అంటే ప్రస్తుతానికి తప్పుకుంటే చాలు అమ్మయ్య బాబా అంతే అనుకుంటున్నారా? అనుకుంటే కూడా ఎక్కడా కూడా రక్షించబడరు ఇలాంటి వాళ్ళు. భగవంతుడు అనేవాడు చక్కగా అన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన దిగొచ్చి చేయడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్స్ సక్రమంగా వర్క్ చేస్తే భగవంతుడు వచ్చినట్టే కిందకి. ఈ డిపార్ట్మెంట్స్ సక్రమంగా వర్క్ చేసి వీళ్ళని పట్టుకుని వీళ్ళు నేరాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా వీళ్ళు బ్రహ్మాండమైన శిక్షలు పడాలండి వీళ్ళకి. ఈ 2 సంఘటనల్లో కూడా అసలు వీళ్ళందరి పైశాచిక ప్రవర్తనను చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. ఎందుకు ఇలాగా మగవాళ్ళలో ముఖ్యంగా ఇలాగ అత్తింటి వాళ్ళు కూడా కావచ్చు ఇంత నేర ప్రవృత్తి అనేది పెరిగిపోతుంది? ముఖ్యంగా చూడండి, ఈ కొంతమంది ఆడపడుచులు ఉంటారండి, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మంచి ఆడపడుచులకేమో ఆడపడుచు మంచిదైతే శిక్ష ఆడపడుచుకే, ఆడపడుచు చెడ్డదైతే ఆ ఇంటి కోడలకి. అంటే ఇది ఓవరాల్గా ఆడపడుచులందరికీ చెడ్డ పేరు. ఇది ఆడపడుచు అన్న పేరే చెడ్డది. ఆ పాత్రలో ఒక ఆడపిల్ల ఎంత దేవత అయినా అమ్మో ఆడపడుచు అనే అంటారు.
అత్తగారి పాత్ర కూడా అటువంటిది, రెండు దాదాపు. అలాంటప్పుడు ఇటువంటి మనస్తత్వాన్ని పెంచుకోవడము, ఇలాంటి నేరాల్లో పాలు పంచుకోవడము, లేకపోతే అనవసరమైన దరిద్రపు సలహాలు ఇవ్వటము, ఏదైనా సరే ఇలాంటి కేసుల్లో వాళ్ళు పాత్ర ఉన్నట్టే లెక్క. అసలు వాళ్ళు ఒక ఆడపిల్లలే, తను ఒక భర్త దగ్గర ఉంటుంది, సరే ఆ భర్త కూడా దీనికి ఎంకరేజ్ చేయడం అంటే అతను రేపొద్దున భార్యను ఏదైనా కొట్టినా తిట్టినా ఈ అమ్మాయికి అర్థం అవ్వదా, ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం, రేపు నా భర్త నన్ను చేస్తే నా పరిస్థితి కూడా అంతే కదా అంటాడు. ఖచ్చితంగా రేపటి నుంచి అంటాడు అతను, నువ్వు మీ వదిన ఇలా చేయలేదా, నువ్వేమైనా మామూలు దానివా అని చెప్పి ఇంకో కోణంలో చూడకపోతే నన్ను అడగండి, ఇంకో కోణంలో మాట్లాడకపోయినా అడగండి. ఆ అమ్మాయికి ట్రీట్మెంటే మారిపోతుంది అసలు రేపటి నుంచి. ఇప్పుడు ఎటు పట్టుబడ్డారు, ఇది వేరే విషయం, శిక్ష పడనివ్వండి, బయటకు రావండి, ఏమన్నావండి, ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో లైఫ్లో వాళ్ళ రొటీన్లో ఖచ్చితంగా ఈ అగాధాలు వచ్చే తీరుతాయి. అలాంటప్పుడు తన జీవితం నరకమే కదా. ఏ ఆడపడిచైనా అంతే, ఏ అత్తగారైనా అంతే. అసలు నీకు ఇష్టం లేకపోతే కనీసం మానవత్వంతోనన్నా ఉండు. నువ్వు సూటిపాటు మాటలు అనడం కానీ, లేకపోతే ఆ అమ్మాయిని వేధించడం కానీ, బాధించడం కానీ అవసరం లేదు. నీ అయిష్టాన్ని మౌనంతో కూడా చూపించవచ్చు. నువ్వు వేరే క్యాస్ట్ అవని, వేరే మతం అవని, లేకపోతే నీ మాటలు నాకు నచ్చలేదు, లేకపోతే నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, ఏదైనా కానీ నువ్వు సైలెంట్గా ఉండు. కొన్నాళ్ళకి ఆ అయిష్టతనే ఆ అమ్మాయి అర్థం చేసుకుని తనే మారటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. కొంచెం అంటే కొంచెం ఎక్కువ టైమే పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు. పోనీలే మన లైఫ్ చివరి వరకు ఆ అమ్మాయి మారింది అంటే మళ్ళీ అప్పటికి అందరం కలిసి రండి అత్తయ్య గారు, రండి మామయ్య గారు అని పిలిచి ఇంటికి పిలిచి ఇంట్లో ఉంచుకోవడం లాంటి పరివర్తన అనేది వస్తే మన జీవితానికి మంచిదే కదా. అలా అన్నా చేయొచ్చు కదా, అలా చేయరు. ఆ కక్షలు కావేశాలు చూపించాలి, తీర్చుకోవడం అంటే ఇప్పుడు ఇదిగో ఆ కసి కోపాన్ని కొడుకుతో చేయిస్తే వాళ్ళు బయటపడరా, అమ్మ మా తప్పేం లేదు బా, మాకేం తెలియదు మా అబ్బాయి అనటానికి కాదుగా. ఇది అందరూ కలిసి చేశారుగా. ఇప్పుడు ఆ కేసైనా ఈ కేసైనా మరి అలాంటప్పుడు కొడుకు మీదకి ఎలా వెళ్తుంది, అందరి మీదకే వస్తుంది. అందరూ కలిసి వెళ్తారు కలిసి. ఇది బాగుంది. ఫ్యామిలీ అక్కడ కూర్చుంటే బాగుంది. కొద్దిపాటి అడ్జస్ట్మెంట్లు కానీ, సహనం కానీ, క్షమాగుణం, ఫస్ట్ క్షమ. ఎందుకండి క్షమించలేకపోతున్నారు? ఇప్పుడు ఒకళ్ళకి గిట్టదనుకోండి, అత్తకి కోడలికి, అది పక్కన పెడదాము. మనం ఏం చేయాలి, మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మారకపోతే వదిలేయాలి. ఇంకా పరిస్థితి దిగజారితే వదిలేయాలి. పోమ్మా నీ బతుకు నువ్వు బతుకు అని అనాలి. అప్పుడు బాగుంటుంది. అంతేగాని ఇలా చంపేసుకుంటే చాలా అన్యాయం అండి, చాలా అమానుషం, దారుణం. అలా మనుషుల కిందకే రారు అసలు. ఆలుమగలను బండి చక్రాలతో, కావడి కుండలతో పోలుస్తూ ఉంటారు. భార్యాభర్త సరిగ్గా ఉంటేనే లైఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ మీ ఇద్దరికి పడకపోతే విడాకులు తీసుకోండి, దూరంగా వెళ్ళండి. అంతేగాని ఇలాంటి హత్యలకు మాత్రం పాల్పడకండి. ముఖ్యంగా చట్టానికి మేము అతీతులం అని అస్సలు అనుకోవద్దు. పోలీసులకు దొరకము అనుకోకండి. ఎందుకంటే క్రిమినల్స్ అయినా మీకే అంత తెలివితేటలు ఉంటే పోలీసులకు ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి, మన న్యాయ వ్యవస్థకి ఇంకెన్ని కళ్ళు ఉంటాయి. అసలు మీరు ఇలాంటి నేరాలకు పాల్పడితే తల్లిని కోల్పోయి తండ్రి జైలు పాలయ్యి మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.